హలో అందరికీ, ఇది వచ్చేసి తెలగపిండి పప్పు అనమాట. ఇది ఎలా చేయాలో మీకైతే చూపించేస్తాను. దీనికి పోపు మనం సపరేట్గానే పెట్టుకుని ఉంచుకోవాలి. మనం తినేటప్పుడే ఇట్లా యాడ్ చేసుకుని మిక్స్ చేసుకుని తినాలి. ఈ పోపు కూడా దీనికి చాలా ఇంపార్టెంటు. ఈ మిర్చిని సాల్ట్ వాటర్లో నానబెట్టుకుని ఉడకబెట్టి దీన్ని ఫ్రై చేసుకోవాలి. ఆ వీడియో కూడా నేను అప్లోడ్ చేస్తాను. ఇంకా నెక్స్ట్ ఈ పప్పు ఏంటంటే మంచిగా క్లీన్ చేసేసుకుని దీంట్లో పచ్చిమిర్చి, వెల్లుల్లి, కరివేపాకు వేసుకుని ఒక 50% వరకు కుక్ అవ్వనివ్వండి పప్పుని. ఇప్పుడు నెక్స్ట్ సాల్ట్, కారం కూడా యాడ్ చేసి బాగా మిక్స్ చేసేసుకుని ఇంకా 90% కుక్ అయ్యే వరకు వాటర్ కూడా కొంచెం డ్రై అయ్యే వరకు కుక్ చేసుకోవాలి. ఆ వాటర్ కూడా కొంచెం డ్రై అయిన తర్వాత ఇప్పుడు ఈ తెలగపిండి మొత్తం ఆ పప్పు పైన స్ప్రెడ్ చేసేసి ఒక 5 మినిట్స్ మూత పెట్టేయాలి, స్టవ్ ఆఫ్ చేసేసి. ఇంకా 5 మినిట్స్ తర్వాత అది ఆవిరి మీద కుక్ అయిపోతుంది అనమాట. ఇంకా నెక్స్ట్ మూత తీసేసుకుని దీన్ని బాగా మిక్స్ చేసుకోవడమే. ఇంకా తెలగపిండి అయితే రెడీ అయిపోయినట్లే. ఇది పిల్లలకి, బాలింతలకి చాలా మంచిది, అందరూ తినొచ్చు. బాలింతలకైతే పాలు పడతాయి అంటారు.